అప్పుడు మీకు పేరు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బాగా బిజీ అయిపోయి ఉండాలి మీరు అప్పుడు. బిజీ అని ఆయన పేరు ఆయన చేసిన తర్వాత రామారావు గారికి దాన్ని అప్పుడే కదా ఇప్పటికీ దాదాపు మేము పెట్టి 53 సంవత్సరాలు ఇప్పటికి. ఓకే. స్టిల్ ఎవరు ఏంటంటే రామారావు గారు టైలరే అంటారు దీన్ని. ఈ ఒక సంస్థనే, అవును, మా సంస్థ నిలబడి చేశానంటే అలాంటి మహానుభావుడు. అంటే మీ పేరు యాక్స్ టైలర్ ఎట్లా పాపులర్ అయిందో కొంతమంది స్పెల్లింగ్ మార్చుకుని వైఏకేఎస్ టైలర్స్ అని వ్యాక్స్, వైఏకేఎస్ యాక్స్ అని ఇట్లా రకరకాల ఓళ్ళలో అవును పెట్టేశారు. యాక్చువల్గా ఇది మాది ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని చెయ్యొచ్చు. అదే ఏదో బ్రతుకుతూ ఉన్నారు. అదే మీరు వదిలేశారు కాస్త నుంచి చేసాం ఇది. ఎందుకంటే అలాగే ఆయనే ఇతర నటులకి ఒక చేస్తా ఉన్నప్పుడు ఈయనకు ఒక పర్సనల్గా అంత పెద్ద ఆయనకి చేస్తా ఉన్నప్పుడు ఇంకొకళ్ళ దగ్గర చేయటం అనేది నా అంతటికి నేను కాదు. ఓకే. అది మరి అంతటి నటుడు పక్కనే అక్కినే నాగేశ్వరరావు గారు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి సత్యం సింహం రామారావు గారు ఓన్ బ్యానర్. ఓకే. నేను చెప్తాను నాగేశ్వరరావు గారు కూడా నువ్వు చెయ్యి అనేసి ఆయనే స్వయంగా పంపించి ఆయన లేదు అసలు పర్చేజింగ్ కూడా మేము మౌంట్ రోడ్లో మంగళదీప్ అని చాలా కొత్తగా పెట్టారు షోరూమ్. అప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఓకే ఇద్దరికి కూడా డిఫరెంట్ అనేది షోరూమ్కి వచ్చి ఆయన సెలెక్ట్ చేసి ఓకే ఏ డ్రెస్సులు ఎలాగా ఎవరికి ఎలాగ ఆయన సెలెక్ట్ చేసి ఓకే ఆయనకు కూడా మేము చాలా బాగా సాటిస్ఫాక్షన్ చేసాం ఆ చిత్రం ఒకటి. అలాగే టైగర్ అనేసి అవును రజనీకాంత్ గారితో ఆయన కూడా ఇద్దరికి చేయించే భాగ్యం ఆయనకి కలిగింది. అలాగే దత్తు గారి సినిమా గురుశిష్యులో కృష్ణ గారికి ఇద్దరికి కూడా. ఓకే. అయితే ప్రతిది కూడా ఈయన చెప్పేవాడి సార్ ఇలా చెప్పమన్నారు చేస్తున్నారంట. ఓకే బ్రదర్ చెయ్యంటారు. ఎక్కడ ఆయన అంత స్వేచ్ఛ అంత ఇదిగా అసలు అంతటి మహానుభావుడికి చేయటం అనేది మా వృత్తిలో మాకు ఇది పూర్వజన్మ సుకృతంగా. అదే ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అనేక మంది ఈ వృత్తిలో ఉన్నవారు. అంత గొప్ప మహానటుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ మనకి అందరికీ తెలియదేమో లేదు. ఆయన స్ట్రెచ్చర్ ఏంటంటే మెయిన్ కెమెరా యాంగిల్కి సినిమా షూటింగ్లో ఆ బాడీ స్ట్రెచ్చర్ కెమెరా ఎలా ఉన్నా ఏం చేసినా కానీ ఆ బాడీ అలా సెట్ అయిపోతాడు. అదే కెమెరామెన్కి ఇబ్బంది కలిగించేది కదా. కొంతమందికి ఏంటంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అటు చేస్తూ ఉంటారు. మరి ఆయన బాడీ స్ట్రక్చర్కి గొప్ప ఇది ఇండస్ట్రీ నిండైన విగ్రహం కాబట్టి ఎలా ఉన్నా ఎటు పక్క పెట్టి ఎటు పక్క కెమెరా పెట్టినా కానీ కరెక్ట్గా సరిపోయే విధి విధానంగా బాగుంటుంది. ఇప్పుడు ఆయనగా కుట్టే అవకాశం వచ్చినప్పుడు మరి చాలా సినిమాలు ఇతర నటులు కూడా మీకు వస్తాయి కదండి. కృష్ణ గారు, తర్వాత సోహన్ బాబు, ఆ తర్వాత కృష్ణరాజు, ఇలా వాళ్ళు అడుగుతారుగా బాగా. మీరు చేశాను. కృష్ణరాజు గారు కూడా చేశారు. చేతి జయగుట్ట అనేసి సినిమా చేశాను. ఓకే. అంటే ఇది పర్మనెంట్గా ఇండస్ట్రీలో, ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక పర్సనల్ మేకప్ మ్యాన్, ఒక పర్సనల్ కాస్ట్యూమ్ ఉండాలి కాబట్టి ఒక పర్సనల్గా ఉంటారు. అంతే. మనం వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత మాత్రాన చేసి వాళ్ళ నోటికాడ దిద్ది మనం తీసి చేయకూడదు. అదే భగవంతుడు మనకి ఎక్కువ వృత్తి ఇచ్చారు, అక్కడ ఉంది చాలు. అందుచేత అక్కడికి రామారావు గారు చెప్పారు నాకు, మెడ్రాస్లో నువ్వు పెట్టు, ఇలా విజయవాడ వెళ్ళి తిరిగి రాసి చేసి ఇలా తిరగొద్దు ఐడియా ఇచ్చారు. అయితే ఆయన పెట్టమని చెప్పారు. ఆయన మద్రాసులో పెట్టు, రిస్క్ ఎందుకు ఇదంతా. ఆయన కాదు సార్ నాకు అక్కడ అంటే నాకెందుకంటే మాకు ఇక్కడ సరిపడా దాన్ని పనిచేసే విధి విధానం తెలిసిన వర్కర్స్ కానీ వీళ్ళు కానీ డిఫరెంట్ ఉంటుంది. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి మామూలుగా ఉంటారు. ఇక్కడ నుంచి చేసేసి, ఎందుకంటే ఒక స్క్రిప్ట్ తయారైన తర్వాత ఒక చిత్రంలో ఎన్ని డ్రెస్సులు కావాలి ఏంటనేది ఒక లిస్టు ముందు డైరెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటాం. తీసుకున్న దాన్ని బట్టేసి ఫలానా చిత్రానికి ఎన్ని డ్రెస్సులు కావాలి, ఇది అవుట్డోర్ అవుట్డోర్కి ఇండోర్లు ఎన్ని ఉంటాయి. ఇండోర్ వచ్చేదలికేమో లైటింగ్ డిఫరెంట్ వస్తుంది. అవుట్డోర్ అంటే న్యాచురల్ లైటింగ్ ఉంటుంది. దానికి బ్యాక్గ్రౌండ్ ఏ డ్రెస్ వేస్తే ఎలా కాంబినేషన్ బాగుంటుంది అనేది అలా కాంబినేషన్ వేసేసి ఒక సీరియల్ లాగా మెయింటైన్ చేసేసి ఆ చిత్రం మొత్తానికి ఒకసారి తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఎప్పుడన్నా ఇంపార్టెంట్గా దాని మీద ఇవ్వటం, సినిమా షూటింగ్ ముందే రెడీ చేసేవాళ్ళు, చేసి పంపించేవాడు. ఎన్ని రోజులు పట్టేదండి కాస్ట్యూమ్ చేయడానికి అంటే జస్ట్ అది ఒక 4 రోజుల ముందు నుంచి ప్రిపేర్లో ఉంటాం. ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి సెలక్షన్ ఆయన వచ్చేవాళ్ళు అన్ని సినిమాలు? లేదు అంతా ఓన్ మా ఐడియా. మీ ఐడియానే. ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు అప్పుడు మాత్రం వచ్చారు. ఆయన కేవలం ఆయన ఓన్ బ్యానర్ అది, దానిలో నుంచి అప్పుడు వచ్చి చేసినాయి అనమాట. అది ఎందుకంటే ప్రొడ్యూసరు గారు వస్తారు,
అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కానీ సెలెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి డ్రెస్సులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఇచ్చినప్పుడు కూడా వారికి చూపించడం చేయడం.